తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ తథ్యము సుమతి. మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ పద్యం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ తథ్యము సుమతి. ఇందులో భావం ఏంటంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. తన కోపమే, ఎవరికైతే ఎక్కువ కోపం ఉంటుందో అది వానికి శత్రువుగా మారుతుంది. కోపంతో శత్రువును పెంచుకొని ఇంకా శత్రువులతో పోట్లాడుతూనే ఉంటాడు. దాంతో శాంతం అనేది వెళ్ళిపోతుంది. శాంతము రక్ష, శాంతంగా ఉంటే రక్షణగా ఉంటాడు. ఎవరితో నోరు పారేసుకోవడం ఇలాంటివి చేయకపోతే శాంతంగా ప్రశాంతంగా ఉండొచ్చు. దయ చుట్టంబం, దయతో ఉంటే అది మనకి రక్షణ కలిగిస్తుంది. ఇక తన సంతోషమే తనకు స్వర్గం, సంతోషంగా ఉంటే ఏ బాధలు లేకుంటే అదే స్వర్గం. తన దుఃఖమే నరకం అంటారు. వానికి అది ఉంది వీనికి ఇది ఉంది అని దుఃఖిస్తూ ఉంటే అది నరకంగానే ఉంటుంది. ఇది జగమే.